ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 kg ఫిష్ తీసుకున్నాను. పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఒక్కొక్క ముక్కకి బాగా పట్టించాలి. ఇలా అన్ని ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ 20 to 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. అంటే మనం ఫిష్ ముక్కకి పట్టుకునేలాగా ఉండాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి ఈ మిక్చర్లో డిప్ చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కకి చుట్టూ అంతా బాగా పట్టేటట్టుగా డిప్ చేసుకుని ఇప్పుడు మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్క ఫిష్ ముక్క డిప్ చేసుకుంటూ ఈ ప్యాన్లో పట్టేయన్ని వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిరగేసుకోవాలి. జాగ్రత్తగా తిరగేసుకోవాలి, లేదంటే ఫిష్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కనిపిస్తుంది కదా, ఇలాగా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. చూడండి, మసాలా ఎక్కడ ఆయిల్లో పడలేదు. అంటే మనం పిండిలో డిప్ చేసుకున్నాం కదా, ముక్కకున్న మసాలా అంతా ఆయిల్లో పడదు. ముక్కలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. 2-3 నిమిషాల తర్వాత నెమ్మదిగా మళ్ళీ తిరగేసుకోవాలి. ముక్కలన్నీ క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.